మేము సార్ 3 సంవత్సరాల కింద కొనుక్కున్నాం కదా సార్. 3 సంవత్సరాల నుండి ఏది లేదని ఇప్పుడే కట్టుకుందామని స్టార్ట్ చేసాం. 50 గజాలే ఇది 50 గజాలు మేము తీసుకున్నాం సార్. ఇది 50 అది 50 సార్. పక్కపండి 50 కూడా సార్ మాదే. ఇక్కడ తీసుకున్నాం గజం అప్పుడు సార్ అప్పుడు 32,000 బంగారం అమ్మి తీసుకున్నా సార్. బంగారం సుతం లేదు. రిజిస్ట్రేషన్ అయింది సార్. రిజిస్ట్రేషన్ అని చెప్పి అటు 50 ఇటు 50 ఇది కూడా మళ్ళీ బంగారం 50 అన్న. ఇక్కడ 3 ఉంటాయి లైన్ లో ఖర్చులతోటి 20 లక్షలు అయినాయి సార్. మొత్తం అన్ని టోటల్ 20 లక్షలు అయినాయి సార్. 22 లక్షలు అయినాయి సార్. 20 లక్షలు అయినాయి. 50 గదాలకు 20, 50 గదాలకు 20, 40 లక్షలు అయినాయి. ట్యాక్స్ కూడా వస్తున్నాయా? ట్యాక్స్ కూడా వస్తున్నాయి. ఖచ్చితంగా ట్యాక్సీ కట్టిన చూపెట్టు. మొన్న వాళ్ళే అమ్మారు సార్. అన్ని పేపర్ ఇప్పటికి 2 ఏళ్ళ కింద సార్. 2003లో అంటే 23 ఏళ్ళ కింద కొనుక్కున్నాను. 20 లక్షల రూపాయలు అయింది. 50 గజాల జాగాకే 20 లక్షలు అయింది. నీకు 50 గజాల జాగా 20 లక్షలు అయింది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి నీ దగ్గర, అన్ని ఉన్నాయి, పర్మిషన్ ఉంది, ట్యాక్స్ కడతాను. మరి వచ్చి కూలగొడతా అంటే మేము ఏం చేయాలి సార్? ఎక్కడ పోవాలి? చిన్న చిన్న పిల్లల్ని ఇంట్లో వేసుకొని మేము కాయ కష్టం చేసుకుంటూ దీనికే పెట్టుకున్నాం సార్. నిన్న వచ్చి కూలగొడతా అంటే దాంట్లోనే నిల్చున్నాం. కూలగొడితే మా మీదనే పడాలి, మేమే ఇళ్ళనే చచ్చిపోవాలని దాంట్లోనే నిల్చుంటే నువ్వు బయటికి రాలేదంటే ఫస్ట్ నీ ఇల్లుకే పెట్టిపిస్తాను బెదిరిస్తాడు సార్ పోలీస్ అయినా. మీరు బయటికి రావాలి, లేదంటే ఫస్ట్ మీ ఇల్లుకే పెట్టిపిస్తాను బెదిరిస్తా ఉన్నాడు. రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఇక్కడ నుంచి పేపర్లు కూడా చూపించాను సార్. తనకి ఎంఆర్ఓకి చూపించాను, హైదరాబాద్కి చూపించాను, అందరు చూపించాను. ఈ పేపర్ దీంట్లో పట్టా లేదు, సర్వే నెంబర్ లేదు, అది లేదు. సర్వే లేనప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ వేసి వస్తుంది సార్. ప్రాపర్టీ ట్యాక్స్ 3 years నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాను సార్. నేను చిన్న రూమ్ ఉండే అక్కడ కొద్ది విశాలంగా చేద్దామని బౌండరీ కట్టుకున్నాను. రాత్రి ప్రొద్దున వచ్చి మొత్తం కులగొట్టారు సార్. ఎంత కొనుక్కున్నావు గజం? నేను 30,000